అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య రగడ కొనసాగుతోంది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాగా పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. Down down ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ down 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 ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ down down జై 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 అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ఈ ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాసులు. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్డు సినిమా అనంతపురం టౌన్ లో ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాని ఆడకూడదని చెప్పడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేపడుతున్నారు. ఈ నిన్న అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం ముందు ఆందోళన చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగంగా ముందుకొచ్చి ఎన్టీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, ఒక్కొక్క జిల్లా నుంచి కూడా ఫ్యాన్స్ తరలి వచ్చి మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించినా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైఖరిలో ఎలాంటి మార్పు కానరాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా కేంద్రాలలో ధర్నా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు కొద్దిసేపు క్రితం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేసేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటుండగా పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించి కొద్దిసేపు అక్కడిని పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు కారణమైనటువంటి అనంతపూర్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని కూడా పార్టీ అధిష్టానాన్ని ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి గత ఏడాది కాలంగా తలనొప్పిగా మారారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఎమ్మెల్యేలను పరిశీలిస్తే ఒక 4-5 మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడం పట్ల నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీకి తలనొప్పులు చేస్తున్నటువంటి ఎలాంటి నేతలైనా సరే సహించే ప్రసక్తి లేదని, ఇప్పటికైనా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని, అయితే పార్టీ ఈ చర్యలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తాను ఉపేక్షించేది కూడా లేదని కూడా పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే బహిరంగంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. రైట్ శ్రీనివాసులు, థ్యాంక్ యూ.